హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యశోస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మేము పాండిచ్చేరికి వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది అరుణాచలం గిరి ప్రదక్షిణకి. సో ఒకరోజు ముందుగా వెళ్ళి పాండిచ్చేరిని కూడా కవర్ చేసుకొని నెక్స్ట్ డే అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాం. పాండిచ్చేరిలో మా స్టే అయిపోయాక అక్కడ నుండి క్యాబ్లో అరుణాచలంకి వచ్చాం. ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది ఇక్కడ నుండి మనం అరుణాచలం రీచ్ అవ్వడానికి. మొత్తం జర్నీ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అరుణాచలం చేరుకున్నాక ముందుగా మేమైతే రూమ్కి వెళ్ళిపోయాం. మేము బుక్ చేసుకున్న రూమ్ ఈశాన్యలింగంకి చాలా పక్కనే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే రూమ్ చాలా నీట్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ మొత్తం ట్రస్ట్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు, సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళకి ఈ లొకేషన్ సూపర్ కన్వీనియంట్. ఆన్లైన్లోనే ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళే బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంట్గా మనకి ప్రొవైడ్ చేస్తారు. నేనైతే ఈ రూమ్స్ని డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 5:36 అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఎందుకంటే పాండిచ్చేరి నుంచి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి 6 అయిపోయింది ఆల్మోస్ట్. ఫస్ట్ మేము ఈశాన్యలింగంతో స్టార్ట్ చేసాం, రూమ్కి పక్కనే ఉంటుంది కాబట్టి. మనం ప్రదక్షిణ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తామో అక్కడి వరకు మళ్ళీ కంప్లీట్ చేయాలి, అప్పుడే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. దారిలో మనకి ఇలా చాలా లింగాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా గుళ్ళు ఉంటాయి. సో మనం అన్నీ కవర్ చేస్తూ వెళ్ళాలి అంటే కాస్త టైం అయితే పడుతుంది. మేము మధ్యాహ్నం లంచ్ చేయలేదు, సో మధ్యలో స్నాక్స్ తింటూ ఇలా జర్నీని అయితే కంటిన్యూ చేస్తున్నాం. అందట్టు బాబుతో వెళ్తున్నాం కాబట్టి ఇంకాస్త టైం ఎక్కువే పడుతుంది. మేము వెళ్ళిన మెయిన్ రీజనే గిరి ప్రదక్షిణ కోసం. సో తొందరగా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా నడవాలి, ఇలా టెన్షన్స్ ఏం పెట్టుకోలేదు. మొత్తం ఫోకస్ దేవుని మీద పెట్టేసి అలా నడుచుకుంటూ బాబుతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. మధ్యలో ఇలాంటి బ్రేక్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే బాబు కదా, సో వాడిని కూడా అంత దూరం నడిపించాలంటే ఇలాంటి చిన్న లంచాలు తప్పవు. దారిలోనే మనకి ఇలా మెయిన్ గోపురం దర్శనం కూడా అవుతుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల. ఆ గోపురాన్ని చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత మైండ్లో. అలానే దేవుని మీద భారం వేసి ఈ 14 kilometers ఎలా నడుస్తామో నాకు తెలీదు, నువ్వే మమ్మల్ని నడిపించాలి అనుకుంటే చాలు, మొత్తం ఆ దేవుడే చూసుకుంటాడు. అదే నా నమ్మకం. ఇక్కడనే కాదు, తిరుమలలో నడుస్తున్నప్పుడు కూడా నేను ఇలాగే అనుకుంటాను. నేను ఇంత దూరం ఎలా నడుస్తానో తెలీదు, ఇన్ని మెట్లు ఎలా ఎక్కుతానో తెలీదు, భారం మొత్తం నీ మీదే వేసి నీ మీద నమ్మకంతోనే నడుస్తున్నా, నన్ను నువ్వే నీ దగ్గరికి చేర్చుకో అని. అదొక్కటి చాలు, ఆ దేవుడే అంతా జర్నీ మొత్తం మనకి హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటాడు. అసలు అరుణాచలం గురించి చెప్పాలంటే ఇది సాధారణమైన దేవాలయం అయితే కాదు. అరుణాచలం అంటే పంచభూత లింగాల్లో అగ్నితత్వానికి ప్రతీక. ఇక్కడ ఉన్న అరుణాచలేశ్వర స్వామి స్వయంగా శివుడి అగ్ని రూపంగా భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్పవారో అనే సందేహం వచ్చినప్పుడు శివుడు అంతం లేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడంట. ఆ అగ్ని జ్యోతి స్వరూపమే ఈ అరుణాచల పర్వతం అని విశ్వాసం. అందుకే ఈ కొండ చుట్టూ చేసే గిరి ప్రదక్షిణకి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. సుమారు 14 kilometers ఈ ప్రదక్షిణను ఒక్కసారి భక్తితో చేస్తే అనేక జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అదైతే నేను కంపల్సరీ చెప్తాను. అండ్ మనకి ఏవైనా తీరని కోరికలు ఉన్నప్పుడు ఇలా గిరి ప్రదక్షిణ చేసి ఆ కోరికను తీర్చమని ఆ దేవుణ్ణి మొక్కుకుంటే చాలు. నెక్స్ట్ టైం మళ్ళీ మనం గిరి ప్రదక్షిణకు వస్తాము అని ఒక్క మాట చెప్తే ఆ దేవుడు కంపల్సరీగా మన కోరికను నెరవేరుస్తాడు. ఇది చాలామంది నమ్మకం. అందుకేనేమో ఎప్పుడు వెళ్ళినా అక్కడ అంతమంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తారు. ప్రదక్షిణ చేసే వాళ్ళలో మోస్ట్లీ చెప్పులు కూడా లేకుండా నడుస్తారు. కొంతమంది సాక్స్ వేసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ మీద చిన్న రాళ్ళు కంకర మట్టి ఇలాంటివి బాగా గుచ్చుకుంటాయి అన్నమాట. సో కొంతమంది అయితే సాక్స్ ప్రిఫర్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పులు కూడా లేకుండా సాక్స్ కూడా లేకుండానే నడుస్తారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతమంది ఇలా దేవుణ్ణి నమ్మి నడుస్తున్నారో, ప్రతి లింగం దగ్గర ఎంత భక్తిగా నమస్కారం చేసుకుంటున్నారో చూస్తే ఎంతో మంచిగా అనిపిస్తుంది.
ప్రదక్షిణ మొత్తంలో అష్టలింగాలు ఉంటాయి. మేము కూడా ఒక్కో లింగం వద్దకు వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాం. ఈశాన్యలింగం, అగ్నిలింగం, యమలింగం, నివృత్తి, వరుణ, వాయు, కుబేర, ఇంద్రలింగం, ఇలా ప్రతి లింగానికి ప్రత్యేకమైన ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి చోట ఆగి 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని అక్కడ నమస్కారం చేసుకున్న మనసుకు చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎంత లేట్ అయినా సరే ప్రతి చోట మనకి ఫుడ్ స్టాల్స్ ఇలా చాలా కనిపిస్తాయి. అసలు వీళ్ళు క్లోజ్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇలా మధ్యలో మనకి భిక్షాటన చేస్తూ కూడా భక్తులు కనిపిస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే అలా భిక్ష చేసి ఆ డబ్బుతో వాళ్ళ చేయాల్సిన పనులు ఏవైనా స్టార్ట్ చేస్తే ఆ పని కంపల్సరీగా సక్సెస్ అవుతుంది అని నమ్మకం. ఇది కేవలం నమ్మకం అని మాత్రమే నేను అనుకోను. ఎందుకంటే అలా మనకి దారి మొత్తం కనిపిస్తూనే ఉంటారు. జస్ట్ ఒక నమ్మకమే అయితే అంతమందిని మనం చూడమేమో. అది నిజమైతేనే కదా అంతమంది ఇలా మొక్కుతూ అలా భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య అరుణాచలంలో ఇలా మసాజింగ్ చైర్స్ కనిపిస్తున్నాయి. మంచి బిజినెస్ ఐడియా కదా. లాస్ట్ 4 to 5 కిలోమీటర్స్లో ఎక్కువగా ఇలా కనిపిస్తాయి. ఎందుకంటే అప్పటికి జనాలు చాలా అలసిపోతారు. సో డెఫినెట్గా కాళ్ళకి రిలీఫ్ కోసం ఇవి యూస్ చేస్తారు అని ప్రతి స్టోర్ దగ్గర ఇవి పెట్టేశారు. ఇలా ప్రతి గుడి దగ్గర దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే టైమే తెలీదు నిజంగా. ప్రదక్షిణ మధ్యలో మాకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఎదురైంది. అక్కడే రోడ్కి పక్కనే కొన్ని జింకలు కనిపించాయి. అడవి కదా, సో చాలా జింకలు అయితే ఉన్నాయి. మా బాబు అయితే వాటిని చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ ఉంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియలేదు. ఆల్మోస్ట్ 11:45 అవుతుంది, 11:30 to 11:45. కానీ చూడండి ఇంకా ఎంతమంది నడుస్తున్నారో. దారిలో ఇలా భిక్షాటన చేసుకుంటూ ఇలా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నడుస్తూ ఉంటే ఓం నమ శివాయ అనుకుంటూ అస్సలు అలసిపోయిన ఫీలింగే రాదు. మేము ఫాస్ట్గా నడుచుంటే ఇంకా ముందే వెళ్ళిపోయే వాళ్ళం. కాకపోతే తొందర ఏముంది, దేవుణ్ణి స్మరించుకుంటూ నడుస్తూ ఉంటే ఎందుకు తొందర అనిపించింది. దట్టు బాబుతో నడుస్తూ ఉన్నాం కాబట్టి స్లోగానే నడుచుకుంటూ వెళ్ళాం. అయితే చివరి 2 కిలోమీటర్లు మాత్రం కాస్త కష్టంగా అనిపిస్తాయి. కాళ్ళు నొప్పి, స్ట్రెయిన్ అయినట్టు అనిపిస్తుంది. బట్ దేవుడి మీద భారం వేసి ఇంకా ఎలా నడిపిస్తావో నీ ఇష్టం స్వామి అనుకుంటే చాలు. ఇంకాసేపే కదా శివయ్య ఉన్నాడు అని నడుచుకుంటూ వెళ్తే ఆయనే నడిపిస్తాడు. నిజంగా చెప్పాలంటే ఆ 2 కిలోమీటర్లు మన కాళ్ళతో కాదు మన నమ్మకంతోనే పూర్తవుతాయి. దారిలో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ప్రతి చోట ఇలా మ్యాప్ అయితే పెడతారనమాట. నెక్స్ట్ లింగం ఎంత దూరంలో ఉంది అని అలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారా, చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు భిక్షకి కూర్చున్నారు. వాళ్ళ నమ్మకం ఏంటో కానీ వాళ్ళ కోరికలు ఏంటో కానీ అవైతే కంపల్సరీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మోక్ష మార్గం. ఆల్మోస్ట్ 11:45కి ఇక్కడికి రీచ్ అయ్యాము. ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఆ లైన్లో నిల్చుంటే ఇంకా లేట్ అవుతుంది, బాబుతో కష్టంలే అని చెప్పేసి మేమైతే మోక్ష మార్గంలో వెళ్ళలేదు. ఈ మోక్ష మార్గంలో నుండి దూరి మనం అటువైపుకి వెళితే మనకి కూడా మోక్షం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. కానీ అంత క్రౌడ్ ఉండేసరికి వద్దులే అనుకున్నాం. మేము డిన్నర్ కూడా ఏం చేయలేదు, ఇలా స్నాక్స్తోనే కానిచ్చేసాము. ఎందుకంటే లైట్గా ఉంటేనే ఇంకా బాగా నడవచ్చు అని చెప్పేసి. మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. 12 దాటింది యాక్చువల్గా. రూమ్కి వచ్చేసరికి బాగా అలసిపోయాము. కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే పడుకున్నాం. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం ఎర్లీగా దర్శనానికి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసాం. మార్నింగ్ 5:30కే లేచి రెడీ అయిపోయాము. లేదంటే దర్శనానికి ఇంకా లేట్ అవుతుంది అనిపించింది. అందరం బాగా అలసిపోయాము. మా మొహం చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే అంత దూరం నడిచిన తర్వాత నైట్ కూడా ఎక్కువ నిద్ర లేకపోవడంతో బాగా అలసిపోయాం. కాకపోతే ఆ చల్లని గాలి, గంటల శబ్దం, ఇక్కడున్న ప్రశాంతతతో మనకి తెలియని ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. ఓం నమ శివాయ అనుకుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ గోపురాన్ని చూస్తూ ఉంటే ఆ అలసట మొత్తం ఎటుపోతుందో తెలీదు. ఎంత అలసిపోయినా స్వామివారి దర్శనం అయిన క్షణం ఆ అలసట మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా అయిపోతుంది.
అందుకే అరుణాచలంకి మనం దేవుడు పిలిస్తేనే వెళ్తామని అంటారు. మనం అనుకున్నప్పుడు కంటే ఆ దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలం. ఇది నాకు చాలాసార్లు అనిపించింది. అక్కడికి వెళ్ళడం జస్ట్ ఒక ట్రిప్ మాత్రమే కాదు, ఒక అనుభవం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చే ప్రశాంతతని మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళే ప్లాన్ చేస్తే తొందరపడకుండా ప్రతి లింగం దగ్గర ప్రశాంతంగా ఆగి నమస్కారం చేసుకుని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళండి. అప్పుడే మనం గిరి ప్రదక్షిణ చేసిన అసలు ఫీలింగ్ అనేది అనుభవించగలం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఆర్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.